తెలంగాణ రాష్ట్రంలో నేత కార్మికులు ఉపాధి కరువై దిక్కు తోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే శవయాత్ర కొనసాగుతున్నది ఒక 4-5 నెలల కాలంగా. అత్యధికంగా సిరిసిల్లలోనే ఆత్మహత్యలు జరిగినాయి. మరి ఈ నేపథ్యంలో నేత కార్మికుని కాపాడండి, నేత కార్మికుడికి ఉపాధి కల్పించండి, నేత కార్మికుని బతికించండి అని చెప్పి పద్మశాలి సమాజంలో కొద్దిమంది నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు ఎంత చేసినా ఎంత మొత్తుకున్నా సరే రాజకీయాలు అంతంత మాత్రమే స్పందిస్తున్నాయి. ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోవడమే లేదు. మన బడ్జెట్లో అరే నేత కార్మికులు చచ్చిపోతున్నారు కదా, వీరిని బతికించుకునేందుకు, వీరికి ఉపాధి కల్పించేందుకు కొంచెం బడ్జెట్ కేటాయించాలని ఆలోచన ప్రభుత్వానికి రాలేదు. దానిపై స్పందించాలని ఆలోచన ప్రతిపక్షాలకు కూడా రాలేదు. ఒకసారి పద్మశాలి సమాజం ఆలోచించండి. అతిపెద్ద జనాభా, అతిపెద్ద ఓటు బ్యాంకు ఉండి కూడా ఎంత మొత్తుకున్నా, ఎంత గగ్గోలు పెట్టినా ప్రభుత్వం స్పందించడం లేదు అంటే ఒక్కసారి పద్మశాలి బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డగా నువ్వు గుండెల మీద చేతి పెట్టుకుని ఆలోచించు. వెనకట బ్రిటిష్ కాలంలో, నిజాముల కాలంలో ఎంతమంది చచ్చిపోయినా సరే పట్టించుకోకపోదురట. ఉపాసముడు చచ్చిపోయినా పట్టించుకోకపోదురట. ఇప్పుడు అట్టే జరుగుతలేదు పద్మశాలి సమాజం పట్ల. పద్మశాలి సమాజం పట్ల ప్రభుత్వానికి కానీ రాజకీయాలకు కానీ కనీసం ఆలోచన కూడా లేదు అంటే వాళ్ళు చెప్పకనే చెప్పుతున్నారు పద్మశాలీలు బానిసలు అని. అతిపెద్ద జనాభా, అతిపెద్ద ఓటు బ్యాంకు, రాజకీయాలు శాసించే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి పద్మశాలి సమాజం పట్ల ఈ విధంగా రాజకీయ వివక్ష కావడానికి కారణం ఏంటి? ఆలోచించు పద్మశాలి సోదరు ఒకసారి. రాజకీయ బానిసత్వము, నాకెందుకనే నిర్లక్ష్యమే ఈయల్ల పద్మశాలి సమాజంలో నేత కార్మికుల చావులకు కారణము. నీ జాతి కోసం నువ్వు నడకపోతే ఇంకెవరి కోసం నడుస్తావు పద్మశాలి బిడ్డ? ఆలోచించు. నాకెందుకని నిర్లక్ష్యము, చైతన్యం లేకపోవడము, ఐకమత్యం లేకపోవడము, రాజకీయ బానిసత్వము, రాజకీయ ఉడిగము అతిపెద్ద పద్మశాలి సమాజానికి ఏమి రావడం లేదు సరికదా. జాతిలో పుట్టిన నేత కార్మికులు చనిపోతున్నా సరే ప్రభుత్వం కానీ రాజకీయాలు స్పందించడం లేదు, వారి కుటుంబాలు ఆదుకోవడం లేదు అంటే పద్మశాలి అంటే లెక్క లేకుండా పోయింది ప్రభుత్వానికి కానీ రాజకీయాలకు కానీ. కాబట్టి ఓ పద్మశాలి బిడ్డ, నీలో పౌరుషం ఉంటే నిజంగా పద్మశాలిలో పులిజాతి అంటారు కదా, నీది పులిజాతి అయితే నీ జాతి కోసం కలిసి నడవు. లేకపోతే రేపటి భావితరాలు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. జై పద్మశాలి. అందరూ ఫాలో అవుతుండండి. మన కోసం మనం కలిసి నడుద్దాం. ఎంతకాలం ఈ బానిసత్వం, ఎంతకాలం ఈ నిశ్శబ్దం? ఆలోచించి పద్మశాలి సోదరా. జై పద్మశాలి.